హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ టాపిక్తో మేము ముందుకు రావడం జరిగిందండి. ఇది కరెంట్ అఫైర్స్ టాపిక్, అదే రకంగా ఇస్రోకు సంబంధించినటువంటి టాపిక్ అనమాట అండి. టాపిక్ మనం చూసుకున్నట్లయితే ఇస్రో ఇన్సాట్ 3DS మిషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందుకు తీసుకురావడం జరిగిందనమాట అండి. ఈ వీడియోలో మనం చర్చించేటువంటి అంశాలు చూసుకున్నట్లయితే కనుక ఈ ఇస్రో ఇన్సాట్ 3DSని ఎప్పుడు ప్రవేశపెట్టడం జరుగుతుంది, దీని యొక్క లక్ష్యం ఏమిటి, ఎన్ని పేలోడ్లు ఇందులో ఉండడం జరిగింది, ఇన్సాట్ 3DS గురించి పూర్తి వివరణ, అలాగనే ఏ శాఖలు అంటే ఇన్సాట్ 3DS ద్వారా వచ్చేటువంటి డేటా ఏదైతే ఉందో ఏ శాఖలు దీన్ని వాడడం జరుగుతుంది, ఈ మిషన్ యొక్క ప్రాథమిక లక్ష్యాలు ఏమిటి, ఈ మిషన్ యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యాలు ఏంటి అనేటువంటి పూర్తి వివరాలతో పాటుగానే క్రితం ఎప్పుడైనా ఇన్సాట్ 3Dను ప్రయోగించారు, ఒకవేళ ప్రయోగిస్తే ఏంటి, దాని పేరు ఏమని పెట్టారు అనేటువంటి పూర్తి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందుకు తీసుకురావడం జరిగింది అనమాట అండి. ఫ్రెండ్స్, ఇక మనం ఏమాత్రం లేట్ చేయకోకుండా ఇన్సాట్ 3DS మిషన్ సంబంధించినటువంటి వివరాల్లోకి మనం వెళ్ళిపోదాం. మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే కనుక ఎక్కడి నుంచి ఈ ఇన్సాట్ 3DS మిషన్ను ప్రయోగిస్తున్న మధ్య చూసినట్లయితే కనుక GSLV F-14 ఇన్సాట్ 3DS మిషన్ యొక్క ప్రయోగం అనేటువంటిది ఫిబ్రవరి 17 అంటే రేపటి దినం మందు ఫిబ్రవరి 17, 2024 శనివారం నాడు సాయంత్రం 5:30 గంటలకు దీని యొక్క టైమింగ్ అనేటువంటి సెట్ చేయడం జరిగిందనమాట అండి. ఇది సర్దార్ సహార్ శ్రీహరికోట నుంచి దీన్ని ప్రయోగించనున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. ఫిబ్రవరి 17, 2024 శ్రీహరికోట నుంచి దీన్ని ప్రయోగిస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. ఇది ఇన్సాట్ 3DS మిషన్ యొక్క ముఖ్య లక్ష్యం మనం చూసినట్లయితే కనుక భూస్థిర కక్ష నుండి 3వ తరం వాతావరణ ఉపగ్రహ శ్రేణిని నిర్మించడం, భూమి, వాతావరణం మరియు మహాసముద్రాలపై పరిశీలన పరిధిని విస్తరించడం ఇన్సాట్ 3DS యొక్క లక్ష్యంగా దీన్ని తెలపడం జరిగిందనమాట అండి. దీని ద్వారా చూసుకున్నట్లయితే కనుక దీని ద్వారా భూమి, వాతావరణం మరియు మహాసముద్రాల పరిశీలన పరిధిని అనేటువంటిది ఈ ఇన్సాట్ 3DS మిషన్ అనేటువంటిది విస్తరిస్తున్నట్లుగా దీంట్లో తెలపడం జరిగిందనమాట అండి. దీంట్లో మొత్తం ఎన్ని పేలోడ్లు ఉన్నట్లు చూసుకున్నట్లయితే కనుక మొత్తం 4 పేలోడ్లు ఉండడం జరిగిందనమాట అండి. వాటికి సంబంధించినటువంటి వివరాలు మనం చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ పేలోడ్ చూసుకున్నట్లయితే కనుక 6 ఛానల్ ఇమేజర్ అనేటువంటిది ఫస్ట్ పేలోడ్ అండి. సెకండ్ పేలోడ్ చూసుకున్నట్లయితే కనుక 19 ఛానల్ సౌండర్ అనేటువంటిది సెకండ్ పేలోడ్ అనమాట. నెక్స్ట్ థర్డ్ది వచ్చేసి డేటా రిలే ట్రాన్స్పాండర్ అనేటువంటిది DRT అనేటువంటిది థర్డ్ పేలోడ్ అండి. ఫోర్త్ది వచ్చేసి శాటిలైట్ ఎయిడెడ్ సెర్చ్ అండ్ రెస్క్యూ ట్రాన్స్పాండర్ అనేటువంటి SAS అండ్ R అనేటువంటి ఈ 4 పేలోడ్లను ఇన్సాట్ 3DS మిషన్ అనేటువంటిది కలిగి ఉండడం జరిగింది అనమాట. వీటికి సంబంధించినటువంటి వివరణ కూడా మనం చూడడం జరుగుతుంది అనమాట అండి. అయితే ఈ ఇన్సాట్ 3DS మనం గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ ఇన్సాట్ 3DS ఉపగ్రహం అనేది జియో స్టేషనరీ ఆర్బిట్ నుండి 3వ తరం వాతావరణ ఉపగ్రహం యొక్క ఫాలో ఆన్ మిషన్గా ఈ ఇన్సాట్ 3DS మిషన్ని తెలపడం జరిగిందనమాట అండి. ఇది జియో స్టేషనరీ ఆర్బిట్ అనమాట అండి. నెక్స్ట్ చూసినట్లయితే కనుక ఈ GSLV F-14 ఇన్సాట్ 3DS మిషన్ పూర్తిగా ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ MOES ద్వారా నిధులు అనేటువంటిది సమకూర్చడం జరిగింది అనమాట అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇన్సాట్ 3DS మిషన్కి పూర్తిగా నిధులు అనేటువంటిది ఏ శాఖ సమకూర్చిందంటే MOES మినిస్టర్ ఆఫ్ ఎర్త్స్ అండ్ సైన్సెస్ అనేటువంటి శాఖ దీన్ని పూర్తిగా నిధులు అనేటువంటిది సమకూర్చినట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. ఇది వాతావరణ అంచనా మరియు విపత్తు హెచ్చరిక కోసం మెరుగైన వాతావరణ పరిశీలనలు మరియు భూమి మరియు సముద్ర ఉపరితలాల పర్యవేక్షణ కోసం ఇది ఇన్సాట్ 3DS అనేటువంటిది రూపొందించడం జరిగిందనమాట అండి. ఈ ఉపగ్రహం ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఇన్సాట్ 3D మరియు ఇన్సాట్ 3DR ఉపగ్రహాలతో పాటుగా వాతావరణ సేవలను ఇది అందించడం జరుగుతుంది అనమాట అండి. దీంతో పాటుగా ఇన్సాట్ 3D, ఇన్సాట్ 3DR అనేటువంటిది కూడా ప్రయోగించినట్లుగా తెలపడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి సేవలను కూడా తీసుకుంటున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్, భారతీయ పరిశ్రమలు శాటిలైట్ తయారీలో గణనీయమైనటువంటి సహకారం అందించాయని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. ఏ శాఖలు ఇన్సాట్ 3DS డేటాను ఉపయోగిస్తాయని మనం చూసుకున్నట్లయితే కనుక IMD భారత వాతావరణ శాఖ అనేటువంటిది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి NCMRWF నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అనేటువంటి శాఖ, IITM ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ అనేటువంటి శాఖ, అదే రకంగా NIOT నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ, MOES భూశాస్త్రాల మంత్రిత్వ శాఖ వివిధ భాగాలు ఇందులో తీసుకోవడం జరుగుతుంది అనమాట అండి. అదే రకంగా ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ INCOIS మరియు
అనేక ఇతర ఏజెన్సీలు మరియు ఇన్స్టిట్యూట్లు మెరుగైన వాతావరణ సూచన మరియు వాతావరణ సేవలను అందించడానికి ఇన్సాట్ 3DS ఉపగ్రహ డేటాను ఉపయోగిస్తున్నట్లుగా ఇందులో తెలపడం జరిగిందనమాట అండి. క్రితం ఎప్పుడైనా ఇన్సాట్ 3DS ఉపగ్రహాన్ని ఉపయోగించారని మనం చూసుకున్నట్లయితే కనుక ప్రస్తుతం వాతావరణ శాస్త్రవేత్తలు ఇన్సాట్ 3D మరియు ఇన్సాట్ 3DR వంటి ఉపగ్రహాల ద్వారా రూపొందించబడినటువంటి డేటాను విస్తృతంగా ఉపయోగించడం జరిగిందండి. అయితే ఇన్సాట్ 3DR అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక సెప్టెంబర్ 2016లో ప్రారంభించబడడం జరిగింది. ఇది ఇప్పటికీ కూడా పనిచేయడం జరుగుతుంది అనమాట అండి. అంటే ఆల్రెడీ ఇన్సాట్ 3DS కంటే ముందు 2 మిషన్స్ అనేటువంటి చేయడం జరిగిందండి. అది ఇన్సాట్ 3D మరియు ఇన్సాట్ 3DR అనేటువంటిది. ఇన్సాట్ 3DR అనేటి క్రితం ప్రయోగించినటువంటి ఇన్సాట్ 3DR అనేటువంటిది 2016 సెప్టెంబర్లో దీన్ని ప్రారంభించడం జరిగింది అనమాట అండి. ఇప్పుడు ఇన్సాట్ 3DS వచ్చేసి 2024 కరెక్ట్గా మనకి రమారమి చూసుకున్నట్లయితే 7.5 సంవత్సరాలు లేకపోతే 8 సంవత్సరాల తర్వాత ఇన్సాట్ 3DS మిషన్ అనేటువంటిది ప్రయోగించడం జరిగిందనమాట అండి. ఈ మిషన్ యొక్క ప్రాథమిక లక్ష్యాలు మనం చూసుకున్నట్లయితే కనుక భూమి యొక్క ఉపరితలాన్ని పర్యవేక్షించడానికి వాతావరణ ప్రాముఖ్యత కలిగినటువంటి వివిధ వర్ణపట మార్గాలలో సముద్ర పరిశీలనలు మరియు దాని పర్యావరణాన్ని ఇది నిర్వహించడం జరుగుతుంది. వాతావరణం యొక్క వివిధ వాతావరణ పారామితులను యొక్క నిలువలను ప్రొఫైల్ అందించడానికి ఇది ఉపయోగపడడం జరుగుతుంది. డేటా కలెక్షన్ ప్లాట్ఫామ్ల ద్వారా అంటే DCPలు నుండి డేటాను సేకరణ మరియు డేటా వ్యాప్తి సామర్థ్యాలను అందించడానికి ఇది ఉపయోగపడడం జరుగుతుంది అనమాట అండి. శాటిలైట్ ఎయిడెడ్ శోధన మరియు రెస్క్యూ సేవలను అందించడానికి ఇన్సాట్ 3DS మిషన్ అనేటువంటిది ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుందని తెలపడం జరిగింది అనమాట అండి. అలాగనే ఈ ఉపగ్రహం యొక్క ముఖ్య లక్ష్యాలను మనం చూసుకున్నట్లయితే కనుక ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇది చూసుకున్నా కానీ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపల్సరీగా మీకు మార్క్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట అండి. ఇందులో చూసుకున్నట్లయితే కనుక ఇన్సాట్ 3DS మిషన్ సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే ఈ మిషన్ అనేటువంటిది వాతావరణ సేవలు, డేటా రిలే మరియు శాటిలైట్ ఎయిడెడ్ సెర్చ్ అండ్ రెస్క్యూ సేవల గురించి అని చెప్పేసి ఈ మిషన్ అనేటువంటిది ప్రారంభించడం జరిగిందనమాట అండి. దీంట్లో ఉన్నటువంటి పేలోడ్లు మొత్తం 4 అని చెప్పి తెలపడం జరిగింది. ఫస్ట్ది వచ్చేసి 6 ఛానల్ ఇమేజర్, సెకండ్ది వచ్చేసి 19 ఛానల్ సౌండ్, థర్డ్ది వచ్చేసి డేటా రిలే ట్రాన్స్పాండర్ DRT, అదే రకంగా ఫోర్త్ వచ్చేసి SASNR అంటే శాటిలైట్ ఎయిడెడ్ సెర్చ్ అండ్ రెస్క్యూ ట్రాన్స్పాండర్ అనేటువంటి ఈ 3 ఇందులో ఉండడం జరిగిందనమాట అండి. దీని యొక్క కక్ష చూసుకున్నట్లయితే కనుక భూస్థిర కక్షలో ఇది ఉండడం జరిగిందనమాట అండి. దీని యొక్క నిర్మాణం అనేటువంటిది 1 to 2K ప్లాట్ఫామ్లో దీన్ని నిర్మించడం జరిగింది అనమాట. దీంట్లో ఉన్నటువంటి థర్మల్స్ చూసుకున్నట్లయితే కనుక 6 ఛానల్ ఇమేజర్, అదే రకంగా ప్యాసివ్ మరియు యాక్టివ్ థర్మల్ కంట్రోల్ సిస్టమ్ అనేటువంటిది ఇందులో ఉంచడం జరిగింది. నిష్క్రియ కూలర్పై థర్మల్ లోడ్ను తగ్గించడానికి ద్వివార్షిక యావ్ ఫ్లిప్ అనేటువంటిది కూడా దీంట్లో ఉపయోగించడం జరిగింది అనమాట అండి. విద్యుత్ ఉత్పత్తి చూసుకున్నట్లయితే కనుక 42 వాట్ సన్లైట్ రెగ్యులేషన్ సింగిల్ బస్ అనేటువంటి దీంట్లో ఉపయోగించడం జరిగింది. పవర్ జనరేషన్ వచ్చేసి 1505 వాట్ ఈక్వినాక్స్ అనేటువంటిది ఉపయోగించడం జరిగింది. 1 to 2K సోలార్ ప్యానెల్ మరియు ఎక్విప్స్ సపోర్ట్ కోసం లియాన్ 100 mAh బ్యాటరీ అనేటువంటిది ఉపయోగించడం జరిగింది. వాహన ప్రారంభం చూసుకున్నట్లయితే 4 మీటర్ వ్యాసం కలిగి GSLV ఆగివ్ పేలోడ్ ఫెయిరింగ్ నుంచి స్టాండర్డ్ 937 mm వ్యాసం కలిగినటువంటి ఇంటర్ఫేస్ అనేటువంటిది ఉపయోగించడం జరిగింది అన్నమాట అండి. మీరు ఇది స్క్రీన్ షాట్ తీసుకున్నా కానీ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ మట్టుకు మనకు అడిగేటువంటిది ఏంటి అని మనం చూసుకున్నట్లయితే కనుక మిషన్ యొక్క ముఖ్య సేవలు ఏంటి, దాని లేకపోతే ముఖ్య లక్ష్యం ఏమిటి, అదే రకంగా ఇందులో ఉన్నటువంటి పేలోడ్ ఏంటి, పేలోడ్ సంబంధించినటువంటి వివరాలతో పాటుగానే ఈ యొక్క కక్ష ఏ కక్షలో ఉంటుంది అనేటువంటిది దీంట్లో మ్యాక్సిమం మనకి ఈ మూడింటి నుంచి మనకి క్వశ్చన్స్ అనేటువంటిది వచ్చేటువంటి ఛాన్స్ ఉందని, కాబట్టి దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నా కానీ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ఉపయోగపడడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఇన్సాట్ 3DS సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా నా ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి. ఆ బటన్ని మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. ఆ బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ అని క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేటువంటిది మీరు షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నెక్స్ట్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.